వన్ మోర్ మినీ బ్లాగ్. బయట క్లైమేట్ అయితే కూల్గా మారిపోయింది. ఇక్కడ వర్షాలు అయితే బాగా పడుతున్నాయి అన్నమాట. సో ఈవినింగ్ టైం ఏదైనా స్నాక్ చేసుకొని తినాలనిపించింది. సో నేనైతే మంచూరియన్ ట్రై చేశాను అనమాట. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ఏదో యూట్యూబ్ చూసి అలా ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే క్యాబేజ్ని ఇలా సన్నగా తురుముకోవాలన్నమాట. అలాగే క్యారెట్ని కూడా సన్నగా తురుముకోవాలి. నా దగ్గర ఈ రెండే ఉన్నాయి, ఈ రెండే యూజ్ చేశాను. అండ్ దీంట్లోకి ఒక స్పూన్ కారం, ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకున్నాను అనమాట. ఇందులోనే వాటర్ ఉంటుంది కదా క్యాబేజ్లో, సో మనం ఇంకా వాటర్ యాడ్ చేయక్కర్లేదు, చూసారు కదా. సో ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్స్ మైదా, అలాగే 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నాను అనమాట ఈక్వల్గా. ఇప్పుడు నేను వాటర్ ఒక డ్రాప్ కూడా వేయకుండానే కలుపుకున్నాను, క్యాబేజ్లో వాటర్ ఉంటుందని చెప్పాను కదా. సో ఈలోపు నేను ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను. రెస్టారెంట్లో అయితే డైరెక్ట్గా వేసేస్తారు, మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను ఇలా ముందుగుండానే ఇలా బాల్స్లో అయితే చుట్టేసుకుని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనికి సాస్ ప్రిపేర్ చేద్దాం. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇలా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసాను. దీంట్లో వెల్లుల్లి కూడా వేసుకుంటారు చాలామంది, చాలా బాగుంటుందని, బట్ నేను అవేవి వేయలేదన్నమాట. ఇప్పుడు టమాటో క్యాచప్, అలాగే చిల్లీ సాస్, అలాగే సోయా సాస్ వేసి కొంచెం కలుపుకున్నాను. డ్రైగా తినాలనుకునే వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా మంచూరియన్ బాల్స్ అయితే వేసేసి సర్వ్ చేసుకోవచ్చు. మేము కొంచెం గ్రేవీలా తిందాం అనుకున్నాం కాబట్టి మేము ఇందులో కార్న్ఫ్లవర్ కొంచెం కలిపి వేసుకున్నాం. అలాగే కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ అయితే వేసేసి ఇంకొంచెం అయితే ఫ్రై చేసుకోవాలి, ఇలా దగ్గర పడినంత వరకు. ఇందులో కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ చాలా వేస్తారు, నేను అలాంటివి ఏవి వేయలేదు. ఫుడ్ కలర్ కానివ్వండి, టేస్టీ సాల్ట్ ఏమీ వేయలేదు, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి. సో ఇలా అయితే చేసుకున్నాను అనమాట సింపుల్గా. మరి మీకు కూడా నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.